ఈ దొంగ గత 2 సంవత్సరాలుగా జైలులో ఉన్నాడు. ఈ రోజు అతను బయటకు వస్తున్నాడు. కానీ అతన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు. అయినప్పటికీ అతను బాధపడలేదు. ఎందుకంటే అతను త్వరలో కోటీశ్వరుడు కాబోతున్నాడని ఆనందంగా ఉన్నాడు. జైలుకు వెళ్లే ముందు అతని స్నేహితుడితో కలిసి ఒక విలువైన వజ్రాన్ని దోచుకున్నారు. వజ్రాన్ని తీయగానే పోలీసులు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. జాక్ వెంటనే భయంతో పారిపోయి దగ్గరలో నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లాడు. ఆ సమయంలో జాక్ భావించాడు ఇక తాను తప్పించుకోవడం కష్టమే అని. వెంటనే వజ్రాన్ని ఓ వెంటిలేషన్ డక్ట్లో పెట్టాడు. అరెస్ట్ అవుతున్న సమయంలో అతనికి ఆ వజ్రం ఎక్కడ పెట్టాడో గుర్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాల జైలు శిక్ష తరువాత ఆ వజ్రాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. కానీ ఇప్పుడు అక్కడ ఒక పోలీసు స్టేషన్ నిర్మించబడింది. ఇది చూసి జాక్ చాలా బాధపడ్డాడు. అతను నమ్మకం కోల్పోలేదు. అక్కడి జనాలను అడిగే నిజం నిర్ధారించుకున్నాడు. ఇప్పుడు వజ్రాన్ని పోలీస్ స్టేషన్ నుండే దొంగిలించాల్సి వచ్చింది. అందుకోసం జాక్ ఒక డెలివరీ మ్యాన్ వేషం వేశాడు. అతను లిఫ్ట్ ద్వారా పైకి వెళ్లాలనుకున్నాడు. కానీ డెస్క్ వద్ద ఉన్న పోలీసు అతన్ని ఆపేశాడు. లిఫ్ట్ ఉపయోగించడానికి పోలీస్ స్టేషన్ యాక్సెస్ కార్డు అవసరం అని చెప్పారు. అదే సమయంలో ఇంకొక పోలీసు యాక్సెస్ కార్డు మర్చిపోయి లిఫ్ట్లో ఇరుక్కున్నాడు. ఇది జాక్కి సరైన అవకాశం. అతను నెమ్మదిగా ఆఫీసర్ దగ్గరకు వెళ్లి పిజ్జా ఇచ్చినట్లు చేస్తూ అతని యాక్సెస్ కార్డు చోరీ చేశాడు. ఆపై తన స్నేహితుడి సహాయంతో నకిలీ పోలీస్ ఐడి తయారు చేశాడు. పోలీసులు ఎలా పనిచేస్తారో ఇంట్లో ఉండి వీడియోలు చూసి నేర్చుకున్నాడు. మరుసటి రోజు ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లిఫ్ట్ ఓపెన్ చేశాడు. లిఫ్ట్ ఓపెన్ కాగానే అందులో చాలా మంది పోలీసులు ఉన్నారు. జాక్ తనను తాను నియంత్రించుకున్నాడు. లిఫ్ట్లోకి వెళ్లి పక్కనే ఉన్న ఆఫీసర్ను అనుకరించసాగాడు. 3వ అంతస్తులో లిఫ్ట్ ఆగినప్పుడు జాక్ వజ్రం కోసం వెతకడం మొదలుపెట్టాడు. అతను నేరుగా బాత్రూంకి వెళ్లి వెంటిలేషన్ షాఫ్ట్ ఎక్కే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఒక నేరస్థుడు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తన అసలు హోదా బయటపడకుండా ఉండేందుకు జాక్ అతనిని కిందకి తన్నేశాడు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు. చీఫ్ షాఫ్ట్ ఓపెన్ అయి ఉందని చూసి ఏం జరిగిందని అడిగాడు. జాక్ వెంటనే చెప్పాడు ఆ నేరస్థుడు షాఫ్ట్ ద్వారా పారిపోతున్నాడని, తానే అతన్ని పట్టుకున్నాడని. పైనుండి పంపారని చెప్పి నకిలీ ఐడి చూపించాడు. స్టేషన్లో సిబ్బంది తక్కువగా ఉండటంతో మరియు జాక్ తయారు చేసుకున్న నకిలీ రెస్యూమే అద్భుతంగా ఉండటంతో చీఫ్ అతనిపై అనుమానం లేకుండా అతన్ని నమ్మేశాడు. అంతేకాదు అతని స్టేషన్లోని ఓ ఇంటర్నల్ ఆఫీసర్కి పార్ట్నర్గా నియమించాడు.